హాయ్ అండి అందరికీ. ఈరోజు మంచి రెసిపీ అయితే చూపిపోతున్నానండి. చింతపండు గుజ్జు అండి. మొన్న పులిహోర చేసినప్పుడు గుజ్జు కూడా చూపిస్తారని చెప్పాను కదండి. సో దాని గుజ్జు కోసము నేను కేజీ చింతపండు తీసుకున్నానండి. మా ఇంట్లో అయితే అయిపోయింది. సో నేను మళ్ళీ ఎక్కువగా చేసుకుంటున్నాను. దానికోసం కిలో చింతపండు తీసుకున్నాను. ఇంకా చింతపండు కూడా ఇలా వైట్గా ఉండాలండి. చాలా చింతపండు కొంచెం బాగా నల్లగా ఉంటుంది కదండి. ఆ చింతపండు అయితే కనుక మనకు పులిహోర కూడా నలిపే వస్తుంది చేసుకున్నప్పుడు. సో మనం అయితే కనుక ఇలా వైట్గా ఉన్న చింతపండు అయితే తీసుకుని క్లీన్ చేసుకుని మనం ముందుగానే పెట్టుకోవాలి. దాంట్లో పిక్కలు పీచులు గట్టు ఉంటాయి కదండి, అవన్నీ తీసుకుని మనం నీట్గా ఉంచుకోవాలి ముందుగా. చూసారు కదండి, నేనైతే మంచినీళ్ళు తాగే వాటర్ వేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే షాప్లోంచి తీసుకొచ్చింది కదండి, కొంచెం డస్ట్ గట్టు ఉంటుంది కాబట్టి మనమైతే క్లీన్ చేసుకుంటున్నాను. చూసారు కదా, నేను నెక్స్ట్ అయితే కనుక ఒక 2 గ్లాసుల వాటరు తీసుకుని దాంట్లో హాట్ వాటర్ అండి, మసులుతున్న వాటర్లో అయితే కనుక వేసి నానబెడుతున్నాను. అంటే నేనైతే కనుక ఉడికి ఇవ్వట్లేదు. చూసారు కదండి, ముందుగా చూసుకోండి ఒకసారి. నేనైతే ఉడికి ఇవ్వట్లేదు. మసులుతున్న వాటర్ కొంచెం వేడిగా ఉంటుంది కదండి, ఆ వాటర్లో వేసి కనుక నేను నానబెడుతున్నానండి. దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా నానబెట్టిన తర్వాత చూసారు కదండి ఎలాగైందో. చింతపండు అంతా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంది. సో చూసారు కదండి ఉబ్బినట్టు ఎలాగైందో. ఇప్పుడు ఈ చింతపండును మనమైతే కనుక ఒక మిక్సీ జార్లోకి అయితే ఖచ్చితంగా తీసుకుంటామండి. చూసారు కదా మొత్తం ఎలాగైందో. ఇప్పుడైతే కనుక మిక్సీ జార్లోకి అయితే తీసుకుని మిక్సీ పట్టుకుందామండి. నేనైతే కనుక చింతపండు తీసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పిక్కలు గట్ట అన్నీ తీసేసుకున్నాం కాబట్టి మనకైతే అవి ఏం కనిపించవు. మిక్సీ కూడా బాగా మెత్తగా అయితే అవుతుందండి. చూసారు కదండి ఎలాగైందో గుజ్జు అన్నది మెత్త మెత్తగా. సో ఈ గుజ్జు అనేది మనమైతే కనుక ఇలా మిక్సీలో అయితే చేసుకోవాలండి. ఎంత తీసుకున్నామో అంత క్వాంటిటీ. మనం ఏంటంటే ముందుగా మనం చింతపండు అనేది క్లీన్ చేసుకుని నీట్గా ఉంచుకుంటాం కాబట్టి మనం మిక్సీ పట్టేటప్పుడు ఇలాంటిది రాదు. నెక్స్ట్ ఆ గుజ్జుని మనమైతే కనుక బుట్టలా ఉంటుంది కదండి, జాలీలు చిల్లులది, జల్లిడు అంటారు, బుట్ట అంటారు, చాలామంది చాలా విధాలుగా అంటారు. సో కింద గిన్నె పెట్టుకుని పైన బుట్ట పెట్టుకుని మిక్సీ ఆడిన గుజ్జుని దీంట్లో వేసుకుని కొంచెం కొంచెం మనం కదుపుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలండి. సో ఏమైనా డస్ట్ గట్టు ఉంటే కనుక పైనే ఉండిపోతుంది. పీచులు పిక్కలు సంథింగ్ ఉంటాయి కదండి, అవన్నీ మనకి బుట్టల పైనే ఉండిపోతుంది. గుజ్జు అనేది మాత్రం కిందకి దిగుతుందండి. అందుకే స్పూన్తో అయితే మిక్స్ చేస్తూ ఉంటున్నాను కొంచెం కొంచెం. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం ఎక్కువగా తీసుకుని చేస్తున్నాను. ఇలాగ స్పూన్తో కొంచెం కొంచెం అనుకుని మొత్తం అంతా చూసారు కదండి, పీచులు మీకు కనిపిస్తున్నాయి. ఇలాగ మనం చేయడం వల్ల పీచులు అయితే మనకి కనిపిస్తున్నాయండి. చూసారు కదా, ఇంకోండి నేనైతే మళ్ళీ వేసుకున్నాను. ఎక్కువ క్వాలిటీలో చేస్తున్నాను కాబట్టి చింతపండు గుజ్జు అనేది మళ్ళీ వేసుకుని మొత్తం మిక్స్ చేస్తున్నాను. ఇంకా మనం దీంట్లో కొంచెం ఇంకా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని ఇంకా మనకి బుట్టలోకి ఇంకా దిగట్లేదు కింద గిన్నెలోకి గుజ్జు అన్నది ఇబ్బందిగా ఉన్నప్పుడు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి ఎలా అయితే పీచ్ అయితే మొత్తం వచ్చేసిందో, గుజ్జు అన్నది అంతా కిందకి దిగిపోయింది. చూసారా, మొత్తం నీట్గా ప్లెయిన్గా ఏమీ లేనిది మనకి గుజ్జు అనేది మొత్తం వచ్చేసిందండి. చూసారు కదా ఎంత చిక్కగా ఉందో, చాలా చిక్కగా ఉందండి. ఓన్లీ చింతపండు గుజ్జే. చూసారు కదండి డస్ట్ అయితే ఎంత వచ్చిందో, కేజీ చింతపండుకి ఇంత వచ్చింది ఆ డస్ట్. చూసారు కదండి, ఆల్రెడీ నేను పిక్కలు తీసుకున్న అక్కడక్కడ చూసారండి నాకు ఎలా అయితే వచ్చినాయో. అందుకే ఇంకా నీట్గా చేసుకోవాలండి. చూడండి గట్టిగా పిండి అయితే చూపిస్తున్నాను. దీంట్లో అయితే కనుక మనకి ఏమి రాదు, ఇంకా మొత్తం వాటరే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకి చింతపండు గుజ్జు వచ్చేసింది కాబట్టి ఇంకేమీ రాదు. మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని దీన్ని మనం ఉడికించుకుంటూ ఉండాలండి గుజ్జు అన్నది. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెం ఉడుకుతూ ఉండాలి. ఎందుకంటే ఇంకా వాటర్ గట్ట ఏం మిక్స్ చేయకూడదండి. ఇది చాలాసేపు ఉడకాలి మనకి. దగ్గర దగ్గర 2 అవర్స్ అయితే ఖచ్చితంగా ఉడకాలండి మనకి. ఇప్పుడే చెప్తున్నాను, 2 అవర్స్ పక్కా ఉడికితేనే అది దగ్గరగా అయ్యి బాగుంటుంది. ఎక్కువ నిల్వ కూడా ఉంటుంది. చూసారు కదండి, నేనైతే చేతితో వేస్తున్నాను. కల్లుప్పు అనేది దోసుళ్ళు అంటారు దాన్ని, లేకపోతే కనుక కళ్ళు ఏమంటారు క్వాలిటీకి కాకుండా నాకు చేతితో అలవాటు కాబట్టి నేను చేతితోనే క్వాలిటీగా వేస్తున్నాను. కల్లుప్పు అనేది 3 దోసులు వేసానండి. సో మీరు గుప్పులు బట్టి మీరు వేసుకోవచ్చు, మీ అవగాహన బట్టి. ఇప్పుడైతే నేనైతే ఓన్లీ కల్లుప్పు అయితే వేసానండి, దడ్డుప్పు అనేది. చూసారు కంటే ఎలా ఉడుకుతుందో. దగ్గర దగ్గర 2 అవర్స్ అయితే ఉడకాలి. స్టార్టింగ్ అయితే మనం కల్లుప్పు వేసుకోవాలి, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అని ఇంకా దిగిపోతుంది కాబట్టి కల్లుప్పు వేసుకుని ఉడకబెట్టుకోవాలి. చూసారా, కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది ఉడుకుతూ ఉన్నప్పుడు. చూసారు కదండి, మనం ఇప్పుడు ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడైతే కనుక మనం పసుపు అనేది యాడ్ చేసుకుంటామండి దీంట్లోని.
పసుపు దగ్గరగా 3 స్పూన్స్ అయితే వేస్తానండి. ఎందుకంటే ఇప్పుడే యాడ్ చేస్తాను పసుపు అన్నది. సో పులిహార చేసేటప్పుడు ఇంకా రైస్లో వేసామని పేరుకి చిటికెడు వేస్తామండి కలర్ కోసం అంతే. ఇంకా నెక్స్ట్ అయితే కనుక నేను పసుపు అనేది ఎక్కువ అయితే యాడ్ అయితే చెయ్యను. వేసేది అయితే ఇప్పుడే వేసుకుంటాను. దగ్గరగా ఇంకొక హాఫ్ అన్ అవర్లో దించుతాం అన్నప్పుడు మనం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. స్టార్టింగ్ అయితే యాడ్ చేసుకోకూడదు పసుపు అన్నది. ఇంకా మనం ఆయిల్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మనం ఆయిల్ పసుపు అనేది లాస్ట్ని యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్ అయితే యాడ్ చేయకూడదు. ఇప్పుడు చూసారు కదండి, ఒక 1/2 కేజీ నూనె అయితే నేను వేస్తున్నాను. ఎందుకంటే నూనె వేస్తేనే ఎక్కువగా నిలువలు ఉంటాయి కదండి, అందుకే నేను నూనె అయితే కంపల్సరీ వేయాలి. మనకి కల్లుప్పు, పసుపు, ఇంకా మనం బెల్లం ఖచ్చితంగా వేస్తున్నాము. సో చూసారు కదా, లాస్ట్ ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్లో దించేస్తామన్నప్పుడు ఖచ్చితంగా బెల్లం అయితే వేసుకోవాలి. అక్కడ 150 గ్రాములు బెల్లం అయితే వేసుకున్నాను నేను. ఇంకా బెల్లం వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ వేరేగా ఉంటుంది, గుజ్జు అనేది కూడా బాగుంటుంది కమ్మగా. చూసారు కదండి, బెల్లం అయితే వేసుకున్నాను. ఉడకడం అయితే ఉడికిపోతుంది, దగ్గర అవుతుంది. సో ఇది వండేటప్పుడు ఇవి చిటిపిట్లాడుతూ చేతి మీద పడుతూ ఉంటాయి. మీరు దయచేసి చూసుకుని కొంచెం జాగ్రత్తగా అయితే చేయాల్సిందని కోరుకుంటున్నాను. సో చూసారు కదండి, ఎలాగా అయితే దగ్గరికి అయితే అయిపోయిందో. మనకి గుజ్జు అనేది రెడీ అయిపోయింది. దగ్గర 2 అవర్స్ అండి మనకైతే స్టవ్ మీద పెట్టి ఉడికించాలి దీన్ని. సో ఇలాగైతేనే కనుక మనకి 1.5 మంత్ 2 మంత్స్ పక్కా ఉంటుంది. గుజ్జు అయితే రెడీ అయిపోయిందండి, చింతపండు గుజ్జు. సో మీలో మీ అందరికీ నచ్చిందని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.